హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. అల్లు అర్జున్ గారు చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఒక ట్వీట్ చేశారు. అది కూడా మన శివశంకర వరప్రసాద్ రికార్డుల వేట కొనసాగుతున్నటువంటి ఈ టైంలో ఆ సినిమా గురించే మాట్లాడారు. సాధారణంగా ఎందుకు ఇంత వైరల్ అవుతుంది, వాళ్ళిద్దరూ ఒకటే కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు కదా అని అందరికీ అనిపించవచ్చు. బట్ రీసెంట్గా ఆ కుటుంబాల మధ్య వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చింది. కొంత అల్లు అర్జున్ గారే ఆ ఫ్యామిలీకి, మెగా బ్రాండ్కి దూరంగా వెళుతూ సపరేట్ బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలనేటువంటి పనిలో ఉన్నారు అన్నట్టుగా అందరికీ తెలిసిందే. ఎందుకంటే కొంత అంటీ ముట్టనట్టుగా ఉండేటువంటి వ్యవహారం కావచ్చు, ఎప్పుడు అంతగా వాళ్ళ ఎలాంటి సినిమా హిట్ అయినా వాళ్ళ కుటుంబాలకు సంబంధించినటువంటి ఏం జరిగినా సరే వెళ్ళకపోవటం, స్పందించకపోవటం, ట్వీట్ చేయకపోవటం ఇలాంటివి జరిగాయి. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా చెప్పాలంటే జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్లో పిఠాపురంలో పోటీ చేస్తున్నప్పుడు పిఠాపురం కానీ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ జనసేన తరపున ప్రచారం చేయకుండా తన సన్నిహితుడు, స్నేహితుడు అయినటువంటి ఇంకొక వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన కోసం నంద్యాల వెళ్ళి ప్రచారం చేయటం, అంటే అక్కడికి వెళ్ళి ఆయనకి మద్దతు పలకటాన్ని మెగాభిమానులు జీర్ణించుకోలేకపోయారు. ఆ తర్వాత కొంత అసహనం వ్యక్తం చేశారు, కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కూడా దాన్ని పట్టించుకోకుండా ఆయన కంప్లీట్గా తన ఫ్రెండ్కి మాత్రం మద్దతు తెలుపుకోవడం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ చూసాం. పుష్పకి సంబంధించినటువంటి ఇష్యూ ఎంత పెద్దదైందో, తర్వాత ఆయన జైలుకు వెళ్ళటం, ఆ తర్వాత ఆ కేసులు అవి ఇవి అనుకుంటూ నిన్న మొన్నటి వరకు కూడా దానికి సంబంధించినటువంటివి ఇంకా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ టైంలో ఈ గ్యాప్ ఉంది అనుకున్నటువంటి ఈ టైంలో మెగాస్టార్ని ఉద్దేశిస్తూ మన పుష్పరాజ్ అల్లు అర్జున్ గారు ఒక ట్వీట్ చేశారు. మన శివశంకర వరప్రసాద్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఆ టీం అంతా కూడా చాలా గ్రాండ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నటువంటి ఈ టైంలో వాళ్ళందరికీ నా అభినందనలు అని తెలియజేయడంతో పాటు పేరు పేరున ప్రతి ఒక్కరిని కూడా ఆయన ట్వీట్ చేసి అభినందించడం జరిగింది. క్యాథరిన్ కావచ్చు, అనిల్ రావుపూడి గారిని కావచ్చు, బీమ్స్ మ్యూజిక్ డైరెక్టర్ని కావచ్చు, మెగాస్టార్ చిరంజీవి గారిని కావచ్చు, చిన్న రోల్లో పోషించినటువంటి బుల్లిరాజు తన గురించి కావచ్చు, తన క్యారెక్టర్ గురించి కావచ్చు, అన్నిటి గురించి ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ లాస్ట్లో బాస్టర్ అని చెప్పి ఒకటి అనౌన్స్ చేశారు. ఇది బ్లాక్ బస్టర్ కాదు, బాస్ బూస్టర్ అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పి చాలా ఎలివేట్ చేసినటువంటి పరిస్థితి. నాకు తెలుసు, అంటే చిరంజీవి గారు బాస్ ఈజ్ బ్యాక్ అంటాం కానీ ఆయన ఎప్పుడు అదే స్థానంలో ఉన్నారు, అదే స్థాయిలో ఉన్నారు, అదే రికార్డులని క్రియేట్ చేసుకుంటూనే ఉన్నారు. బట్ బ్యాక్ అంటాం కన్నా మరొక రికార్డు ఆయన ఖాతాలోకి వెళ్ళింది అనొచ్చు. బట్ ఏదేమైనా సరే వీళ్ళిద్దరూ కలిసి మరొకసారి కలిసి ఉన్నాము, మా కుటుంబం అంతా కూడా కలిసే ఉంటుంది అని ఒక మంచి వాతావరణంలో ఈ ట్వీట్ చేసినట్టుగా కనిపించింది. అది కూడా మెగాస్టార్ని కొనియాడుతూ ఆయన గ్రేస్ని, ఆయన డాన్స్ని ఎంజాయ్ చేస్తూ చేసినటువంటి ట్వీట్గా కూడా చూడొచ్చు. బాస్ ఈజ్ బ్యాక్ అని చెప్పడం కావచ్చు, బాస్ బూస్టర్ అని చెప్పడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తుంటే ఎస్ రియలైజ్ అయ్యారా, లేదా మెగా ఫ్యామిలీలోనే ఆయన నేను ఒక్కడనే అనేటువంటి చెప్పుకునేటువంటి మళ్ళీ ప్రయత్నం చేస్తున్నారా, లేదు నేను యూనివర్సల్ స్టార్ని అని చెప్పేటువంటి, ఐకానిక్ స్టార్ని అని చెప్పేటువంటి ప్రయత్నం ఏమన్నా ఇంకా దాంట్లోనే ఉన్నారా అనేది తెలియదు. కానీ ఈ ట్వీట్తో మాత్రం కొంత ఆసక్తికరమైనటువంటి విషయాలే కనిపించాయి. మెగాస్టార్ అంటే ఎప్పటికీ మెగాస్టారే, బాస్ అంటే ఆయనకి బాసే, అందరికీ బాస్ అని అందరూ చెప్తుంటే ఆయన కూడా అదే మాట చెప్పడం వెనుక ఆంతర్యం ఏంటి? ఎప్పటికీ బాస్ ఆల్వేజ్ ఆయనే అని చెప్పి సినిమా ఇండస్ట్రీకైనా, ఆ కుటుంబానికైనా, ఆ రెండు కుటుంబాలకైనా ఆయనే బాస్ అని చెప్పదలుచుకున్నారా అనేది కూడా చూడాలి. ఏదేమైనా కానీ ఒక మంచి వాతావరణం అయితే కనిపించింది. అల్లు అర్జున్ గారు అల్లు ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ ఎప్పుడూ కూడా ఇలా కలిసి ఉంటేనే చాలా నిండుగా ఆనందంగా ఉంటుంది. ఈవెన్ అల్లు అరవింద్ గారు కూడా రీసెంట్గా సినిమాని చూసిన మొదటి రోజే వచ్చి ఆయన గురించి, చిరంజీవి గారి గురించి పొగటం అవన్నీ చూసాం. ఆయన ఎప్పుడు కూడా ఏ ఫంక్షన్కైనా అల్లు అరవింద్ గారు రావటం అనేది ఓకే, బట్ అల్లు అర్జున్ గారు చాలా తక్కువగా ఫ్యామిలీతో మూవ్ అవటం అనేది జరిగింది. అందుకని ఇంత ఎక్కువ ఆ ట్వీట్ మీద చర్చ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. మరి అలాంటి టైంలో ఇద్దరు కలిసి ఉంటే మాత్రం చెప్తున్నాను కదా, వీళ్ళిద్దరూ కలిసి ఉంటే చాలా కనుల పండుగగా ఉంటుంది. ఇద్దరు ఫ్యాన్స్ కలిసి ఉంటే ఇంకా వాళ్ళని ఆపేది ఎవరూ లేదు, ఇప్పటికే లేదు, ఎవరూ లేదనే చెప్పచ్చు. పైగా చెప్తున్నాను కదా, మెగా ఫ్యాన్స్ అంటే ఎవరు ఆ హీరోల మీద ఎవరు ఏమన్నా ఏగ కూడా వాళ్ళని ఒకటి వాళ్ళు అంతలా బాగా చూసుకుంటారు. అలాంటి వీళ్ళిద్దరూ కలవాలి, ఇద్దరూ కూడా గ్లోబల్ స్థాయికి ఎదిగి అటు రామ్ చరణ్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఒక గొప్ప స్థాయిలోకి వెళ్ళాలని కోరుకున్నాం.